గుడంతా వెతికాను, అయినా కనిపించలేదు. ఏమైపోయిందో అర్థమే కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇందాక స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి గౌరమ్మ గురించి చెప్పి వెళ్ళాడు. నీ కళ్ళ ముందు నుంచి అదృశ్యమైనట్టే స్టేషన్ నుంచి కూడా అదృశ్యమైందంట. భవానీ మాలను ధరించిన ఆ కానిస్టేబులే అందుకు ప్రత్యక్ష సాక్షి. గౌరమ్మ వెళ్లిపోయిన తర్వాత తను నిలబడిన స్థలంలో ఈ పసుపు కుంకుమలు దొరికాయంట. గౌరమ్మ చాలా మహిమగలది అని చెప్పాడు. దీనిని బట్టి చూస్తుంటే పరమ భక్తురాలైన గౌరమ్మ రూపంలో దేవతే మన ఇంట్లో ఉండి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇన్ని రోజులు మాతో కలిసి మా ఇంట్లో ఉన్న గౌరమ్మ నీ ప్రతిరూపం అయ్యుంటుందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. తను మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అచ్చం అమ్మవారిలో ఉందని అనుకున్నాను. అదే నిజమైంది. సాక్షాత్తు అమ్మవారే మా ఇంట్లో నడిచినట్టు ఇప్పుడు అనిపిస్తుంది. మేము ఎంతటి అదృష్టవంతులం. తెలుసో తెలియకో గౌరమ్మని మేము ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా మమ్మల్ని క్షమించు. గౌరమ్మ మళ్ళీ మా దగ్గరకు వచ్చేలా కరుణించు. ఇంతకాలం తను మాకు తోడుగా ఉండడం వల్ల కష్ట నష్టాలు పెద్దగా తెలియలేదు. ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు రాబోతాయో ఏంటో. జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఏదో విధంగా నేను బలవంతంగా ఇంటికి తీసుకునొచ్చినా బాగుండేది. అటువంటి వాళ్ళు రావాలనుకున్నప్పుడు ఎవరి అంగీకారమూ అవసరం లేదు. వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు ఎవ్వరూ ఆపలేం. బయట అవనికి మాయకి మధ్య ఏదో జరిగినట్టుంది. ప్రతిసారి ఆ రూములకు దూరి ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. ఈరోజు ఎలాగైనా కనిపెడదాం. పదండి. పద. రూమ్ అంతా చీకటిగా ఉందేంటి? గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి. సైలెంట్గా ఉండు. ఇదేంటండి, మాయ అటువంటి బట్టల్లో వచ్చింది, మంత్రగత్తెలు వేసుకున్నట్టు. మాట్లాడుకో, ఏం జరుగుతుందో చూద్దాం. చెప్పు మాయా. అవని ఇంట్లో ఉన్నటువంటి అర్చన గురించి మీతో మాట్లాడాలి స్వామి. చెప్పు. ఇంతకాలం మనం అక్షయ వేరు అర్చన వేరు అని అనుకున్నాం. ఇద్దరు ఒకటే అని ఈరోజు నాకు తెలిసింది. నిజమా? దారిలో ఆ అర్చన గౌరీలు మాట్లాడుకుంటుంటే విన్నాను.
ఆ గౌరీ కూడా సామాన్యమైనది కాదు. నేను ఎంతో కష్టపడి అరెస్ట్ చేయించి స్టేషన్కి పంపిస్తే బయటికి వచ్చేసింది. ఎందుకు మనకి కాలం కలిసి రావడం లేదు? దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. అల్లాడిపోతున్నాను స్వామి. ఆ అర్చనను వేదవతి ముందు నిలబెడతాను. ఆ రూపంలోకి ఎలా వెళ్ళగలిగిందో అందరి ముందు నిరూపిస్తాను. దాని సంగతి చూస్తాను. తొందరపడకు మాయా. ఎవరి వలనైతే మనకు చెడు జరుగుతుందో ఇప్పుడు వారినే ఉపయోగించుకొని మనకు మంచి జరిగేలా చేసుకోవాలి. ఆవేశం అనర్థానికి మూలం, మనశ్శాంతికి భంగం. నా సూచనలు పాటించు. శత్రువుని తెలివిగా తరిమికొట్టు. ఏం చేయమంటారు? మనం చూసిందంతా నిజమేనా అండి? ఇన్ని రోజుల మన అనుమానాలకి సమాధానం దొరికింది. అడవిలో దొరికిన ఆణిముత్యం అనుకున్నాం. పిల్లలు కలగని మన పాలిట వరం అనుకున్నాం. అది ముత్యం కాదండి, దెయ్యం. వరం కాదు, ఘోరం. క్షుద్ర మాంత్రికుడితో మాట్లాడుతుంది ఏంటండి? పదండి వెళ్ళి అడుగుదాం. ఇప్పుడొద్దు, మాయతో తర్వాత మాట్లాడదాం. వెంటనే వేదవతి గారికి ఈ నిజాన్ని చేరవేద్దాం. పద, లేదంటే ఆ కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. పద. ఎక్కడికి బయలుదేరారు మై డియర్ పెంపుడు పేరెంట్స్? నా గురించి మీకు అంతా తెలిసిపోయింది కదా. ఆ రూమ్లో ఏదో రహస్యం దాగుందని ఇంతకాలం మీకు అనుమానం ఉంది. ఆ అనుమానాలకి ఈరోజు సమాధానం దొరికింది కదా. తెలిసిన రహస్యాలను మనసులోనే దాచుకోవాలి. బయటికి పోయి అందరికీ చెప్పాలని అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని నిజాలు భూమిలో పాతిపెట్టిన మందు పాత్రల్లాంటివి. వాటి మీద కాలేస్తే పేలిపోతాయి. ఇప్పుడు మీరు చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు మర్చిపోండి. అది మీకు మంచిది, నాకు మంచిది. ఎలా మర్చిపోతాం, ఎలా వదిలిపెడతాం? పిల్లలు లేని మాకు అడవి తల్లి ఒడిలో దొరికిన అదృష్టానమని అనుకున్నాం. మాంత్రికులతో పరిచయాలేంటి, ఆ పూజలేంటి, నీ గదిలో ఆ వస్తువులేంటి?